నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు రండి కేటీఆర్ గారు అని చెప్పి ఆయన కూడా ఆహ్వాన పత్రిక అందింది. ఏదో శుభకార్యానికి కానే కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పైన ఆయన అగేన్స్ట్గా ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయి. ఆయన ఊహించిన ఆధారాలు కూడా సిట్ దగ్గర ఉన్నాయంట. సో వాటన్నిటిని ఫేస్ చేయడానికి కేటీఆర్ ప్లీజ్ కమ్ అన్న ఆహ్వానం రెడ్ కార్పెట్ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ అనే విషయం మనం అబ్జర్వ్ చేస్తే 2023లో కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్న హరీష్ రావుని ఇన్వెస్టిగేట్ చేశారు. ఇప్పుడు కేటీఆర్కి వచ్చింది. నెక్స్ట్ సెగ ఖచ్చితంగా కేసీఆర్కి తగులుతుంది. దీంట్లో డౌట్ ఎక్కడా లేనేలేదు. 2023 ఎన్నికల ముందు చాలామంది వాళ్ళ ఎమ్మెల్యేస్ అవనండి, లీడర్స్ అవనండి, పొలిటీషియన్స్ అవనండి, సొంత పార్టీ మనుషులు అవనండి, ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ట్యాప్ చేస్తారని బండి సంజయ్ బీజేపీ అతను బయటకు వచ్చి అతను కూడా చెప్పాడు. అతను చెప్పిన వ్యాఖ్యల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి మాకు ఇన్ని చోట్ల గెలుస్తాం అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఉండింది. మొత్తం పటాపంచలు అయిపోయి ఓడిపోయారు. మొన్న హరీష్ రావుని ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో జనాలందరూ ఓ కుప్పగా వచ్చేసేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు నుంచుని ఓ పెద్ద నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఫ్యాన్ బేస్ ఉంటుంది హరీష్ రావుకి, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇదే అక్కడ అరెస్ట్ అవ్వాలా, ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పిలిచారు. కల్వకుంట్ల కవితని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయారు ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ? ఎయిర్పోర్ట్కి కనీసం ఈ కేటీఆర్ హరీష్ రావు కూడా వెళ్ళలేదు. సాగనంపడానికి కూడా వెళ్ళలేని బలం లేని అక్కడ కూర్చుని ఆవిడని ఒక వీక్గా పాన్గా వాడుకున్నారని అర్థం అవట్లా ప్రతి ఒక్కరికి. మొన్న చూసిన తర్వాత నాకు అనిపించింది ఆవిడ బాధకు కారణం ఏంటని. ఇంతమంది ఈయనకు వస్తారా? డైరెక్ట్గా అప్పుడు తెలంగాణ జాగృతి అని చెప్పి పోరాటాల నుంచి పోరాడే కవితకైతే ఎవరు రారా? వాడు వదిలేస్తారా? అందుకనే కదా ఆవిడ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకుంటున్నాను, పొలిటికల్గా మళ్ళీ నేను గెలిచి వస్తానంది. ఫెంటాస్టిక్ లైన్. ఎనీవేస్, టాపిక్ డివియేట్ అవ్వకుండా కేటీఆర్ కూడా ఊహించలేని అంత ఆధారాలు ఈరోజు సిట్ దగ్గర ఉన్నాయి. సజ్జనార్ గారి నేతృత్వంలో ఇప్పుడు సిట్ ఫామ్ అయిన తర్వాత చాలా వేగవంతంగా ఈ ఇష్యూని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. హార్డ్ డిస్క్ అన్నింటినీ కూల్చేసాం, కప్పగాలు చేసాం, మాకు అసలు ఎక్కడ దొరకవు అనుకున్నా కూడా వీళ్ళ ఆటలు సాగల. వీళ్ళకి సరిపడా ఎవిడెన్సెస్ సిట్ ప్రొక్యూర్ చేయగలిగింది. మనం ఒకసారి సినాప్సిస్లోకి వెళ్తే నిన్నటికి నిన్న నందీనగర్లో కేటీఆర్ ఇంటికి వెళ్ళి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత యాజ్ యూజువల్ కేటీఆర్ అక్కడ ఉన్నాడు, సిరిసిల్లలో ఉన్నాడు. అండ్ కేటీఆర్కి ఉన్న స్టాఫ్ వాళ్ళు నోటీస్ తీసుకున్నారు. కేటీఆర్ ఇమీడియట్గా సిరిసిల్ల నుంచి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ని కలవడానికి వెళ్ళారు. న్యాయ నిపుణులందరినీ పక్కన పెట్టుకుని రేపు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి, హరీష్ రావుని ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలి, మనకు వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటని చెప్పి కూడా ఫుల్గా ఎగ్జామిన్ చేసుకుని నిష్పక్షాతంగా రుబ్బి వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ కేటీఆర్ ఒకవేళ ఈరోజు 11 గంటలకి సిట్ ముందుకు రాకపోతే తగు చర్యలు తీసుకుంటామని కూడా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. సో నో డౌట్ హి హస్ ఆల్రెడీ మస్ట్ హ్యావ్ స్టార్టెడ్. ఖచ్చితంగా వెళ్ళి అటెండ్ అవుతారు. దీన్ని హై డ్రామా కింద వీళ్ళు చిత్రీకరిస్తారు. మొన్న హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం చెప్పాడంటే అక్కడ ఏముంది నా బొంద ఏం లేదు, బయటకు లీకులు ఇచ్చుకుంటూ ఉంటారు మీరు, అవన్నీ వేస్ట్ లీక్స్, అసలు లోపల ఏం జరగలేదని చెప్పాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా బయటకు వచ్చి అదే చెప్తాడు, దెర్ ఇస్ నో డౌట్. బట్ అంతిమంగా సిట్ జారీ చేసిన రిపోర్ట్ కనుక మనం చేతికి వచ్చి ఎవరైనా చూడగలిగి లాస్ట్ ఫైనల్ వర్డిక్ట్ తింటే చాప్టర్లు గల్లంత అయ్యే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వితౌట్ ఎవిడెన్స్ ఏది చేయడానికి వీల్లేదు. కేటీఆర్ ఊహించినంత అది ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయంటే ఈయన ఈరోజు విచారణకి వెళ్ళేటప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. కేటీఆర్ హూ ఇస్ మాజీ మినిస్టర్ అండ్ రైట్ నౌ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ పైన ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ వీళ్ళు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చాలా మందిలో ఈరోజు గుసగుసలు ఉన్నాయి. ఆబ్వియస్లీ వీళ్ళు చెప్పకుండా ఎవరినో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పట్టుకునే విధంగా సెలబ్రిటీలు ఫోన్ ట్యాప్ చేయడం ఎందుకండి? బిజినెస్ పీపుల్ ఫోన్ ట్యాప్ చేయడం ఎందుకు? ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్, ఆంటర్ప్రెన్యూర్లు, సెలబ్రిటీలు, మనకు కావాల్సిన వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేశారని కూడా అక్యూజేషన్స్ ఉన్నాయి వీళ్ళపైన. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? ఊరికే బోర్ కట్టకుండా చక్రవాకం సీరియల్ కబుర్లు వింటానికా? కానే కాదు కదా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమేమి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఇంటర్నల్ సీక్రెట్స్ ఏంటి, ఎక్కడన్నా ప్రతి ఒక్కరికి ఒక మిస్డూయింగ్ ఉంటుంది, ఎక్కడో ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్నెస్ పాయింట్ని పట్టుకొని వాటి గురించి బ్లాక్మెయిల్ చేశారని ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నాయి. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ ఎవరు చెప్తే జరిగింది? అకార్డింగ్ టు ప్రభాకర్ రావు పైన అధికారులు చెప్తేనే మేము చేస్తామన్నారు. అదంతా కాకుండా ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్స్ వెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్స్లో తీసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేటీఆర్ రోల్ ఎక్కువగా ఉందని చెప్పి సిట్ దే వాంట్ దెమ్ టు కమ్. సో కేసీఆర్ పేరు ఇంకా వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ రైట్ నౌ కేటీఆర్కి అయితే చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి పేపర్లు గొల్లుమంటాయి. ఈరోజు మనం చూసుకుంటే అన్ని న్యూస్ పేపర్లో హెడ్డింగ్ ఇదే, రండి 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 కేటీఆర్ రండి అని అలా ఉంది. ఇదంతా కాకుండా టీజీపీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ కేసులో కూడా ఆ కోర్ట్ న్యాయమూర్తులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పి చాలా కలకలాలు సృష్టించింది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది. మనం చేసుకుంటే కేటీఆర్ పాత్ర పైన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఈరోజు.
అని చెప్పి సిట్ వెల్లడిస్తుంది. అందుకే నేను ఒకసారి రండి డిస్కస్ చేద్దాం ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఈరోజు రెడ్ కార్పెట్ వేసిన తరుణం. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చివరికి మిగిలిన ఎవిడెన్సెస్ చూసుకుంటే 618 ఫోన్లు మాత్రమే ట్యాప్ అయినట్టు కనిపించింది. కానీ 2022 దానికి ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వివరాలన్నీ వీళ్ళు హార్డ్ డిస్క్లు పగలగొట్టారు, మేము ఎక్కడ దొరకం అని చెప్పి చాలా ధీమాగా కూడా ఉన్నారు వీళ్ళు. కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి, టెలికాం ప్రొవైడర్స్ దగ్గర నుంచి వీళ్ళు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారనే ఇన్ఫర్మేషన్ మొత్తం సిట్ తీసుకుంది. మొత్తం ఎవరెవరైతే బ్లాక్మెయిల్ గురయ్యారో, ఎవరి చేత గురయ్యారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం సిట్ దగ్గర ఉంది. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ని పర్సనల్గా వాడుకున్నారు, ఈరోజు బీఆర్ఎస్కి ఇన్ని వేల కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఎలా వచ్చినాయి అన్న విషయం కొంచెం ఆశ్చర్యంగా ఉండదు కదా. ఇది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మందిని బెదిరించి వీళ్ళ పార్టీ గల్లా నింపుకున్నారన్న ఆరోపణలు కూడా వీళ్ళపైన ఉన్నాయి. మేబీ అని ప్రూవ్ అవ్వాలి కదా. లేకపోతే ఒక ప్రభుత్వం సాఫీగా తన పని తను చేసుకుంటా పోకుండా ఇండస్ట్రియలిస్టులు, సినిమా యాక్టర్లు, కామన్ పీపుల్ ఎంతమందిని బలేస్తారో ఎవరికి తెలియదు. అసలు ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఫోన్ ట్యాప్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ రాజకీయవేత్తలనే వాడుకున్నారు. వాళ్ళ సొంత పార్టీలో వాళ్ళ చెల్లి ఫోన్ ట్యాప్ అయిందని కూడా ఆమెకు వచ్చి చాలా మంది అధికారులు చెప్పారని చెప్పి ఆవిడే వెల్లడించారు. ఇలాంటి తరుణంలో తనామనా భేదాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని జనాలు మాత్రం ఒక స్పష్టతకు వచ్చేసారు ఈరోజు తెలంగాణలో. ఎవరు లేరు, కవిత అవని, హరీష్ రావు అని, ఎవరన్నావని, నువ్వు పెద్ద బడా వ్యాపారవేత్తవు, ఎవరన్నావు, నీ ఫోన్ ట్యాప్ అయింది అవచ్చు. దెర్ ఇస్ ఆల్ పాసిబిలిటీ. ప్రభాకర్ రావు ప్రకారం తన పైన ఉన్న అధికారులు చెప్తేనే చేశారు. ఎవరా పైన ఉన్న అధికారులు వితౌట్ సీఎం ఆర్డర్స్ ఎవరిని పిలుస్తారండి? సీఎం ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగటం అంత ఈజీయా? దాంట్లో కేటీఆర్కే కళ్ళు అంటే షాక్ కొట్టేంత ఎవిడెన్సెస్ సిట్ దగ్గర ఉన్నాయి. అతని పైన అతనే అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు సాయంకాలం కేటీఆర్ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతారా, లేకపోతే ఆయన్ని తీసుకుని కస్టడీలో ఇన్వెస్టిగేట్ చేస్తారనేది ఖచ్చితంగా ఒక సస్పెన్స్లో అనిపిస్తుంది నాకు. హరీష్ రావుని బయటకు పంపించారు, కానీ 6 గంటలు 7 గంటలు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కేటీఆర్ని బయటకు పంపిస్తారా, లేకపోతే లోపల ఇన్వెస్టిగేట్ చేస్తారా? ఇది నాతో పాటు మీరందరూ ఖచ్చితంగా ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇదంతా కాకుండా ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్కే షాక్ ఇచ్చేంత ఇన్ఫర్మేషన్ సిట్ దగ్గర ఉందంటే అది ఏ రకమైన ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది? ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరందరూ ఎలాంటి తెలంగాణను ఆశిస్తున్నారు? అండ్ గడిచిన తెలంగాణ ప్రభుత్వాల్లో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో విభజించబడిన తర్వాత నిజంగా ఫోన్ ట్యాపింగ్ అన్నది జరిగిందా, జరగలేదా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో మెన్షన్ చేయండి. That's all for now. Thank you.